దూరం పెడుతున్నారు? తాళి కట్టి మరీ సంబంధం లేని మనిషిని చూసినట్టు ఎందుకు చూస్తున్నారు? నన్ను చూసి ఇష్టపడి ఫలానా జానకి రామయ్య గారి కూతురని అడిగి మరీ చేసుకున్నారు కదా. పెళ్లి చేసుకున్నాక ఇష్టం పోయిందా? అభిప్రాయం మారిపోయిందా? మొదటిసారి ఏదో కంగారులో అలా మాట్లాడారేమో అని అనుకుందాం అనుకుంటే పొద్దున్నే వచ్చి నీకే తాళి కట్టానా అని అడుగుతున్నారు. ఎన్నో ఆశలతో మెట్టనింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏమవుతుంది? నేను ఈ ప్రశ్న అడగడంలో తప్పే ఉంది. నిజంగా నేను సియా మేడలోనే తాళి కట్టుంటే పక్కకు తీసుకెళ్లి పరిమళంతో జరిగిన సంఘటనలు గుర్తు చేసినప్పుడు అది నేను కాదు మా అక్క అని అప్పుడే చెప్పుండాల్సింది కదా. మరి చెప్పకుండా నా చెయ్యెందుకు పట్టుకుంది? అంటే సియాకి కూడా అంతా తెలిసే మౌనంగా ఉందా? అదేదో నేరుగా సియాని అడిగితే? ఒక్క విషయం అడుగుతాను, ఖచ్చితంగా చెప్పు. ఈసారి మళ్ళీ ఏమడగబోతున్నారు? పెళ్లి మండపంలో నిన్ను పక్కకు తీసుకెళ్లి మాట్లాడాను కదా. పెళ్లి మండపంలో అక్కని పక్కకి తీసుకెళ్లి మాట్లాడారా? ఏం మాట్లాడారు? ఇప్పుడు దాని గురించి అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు నేను అన్ని మాటలు మాట్లాడాను కదా. ఇక చాలు. ఈ కొత్త ప్రశ్నలు వింటుంటే పిచ్చెక్కిపోతుంది. నేను భరించలేను. నాకు అన్యాయం చేయకండి. ఎంత వినయం, ఎంత పతిభక్తి! ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయి ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా మీ నాన్న గొప్పతనం. పిల్లల సంస్కారం తల్లిదండ్రుల పెంపకం మీదే ఆధారపడి ఉంటుంది. మనవడా, నీ సెలక్షన్ సూపర్ రా. ఈ ఇంటికి తగ్గ కోడల్ని తీసుకొచ్చావు. ఈ వంశం గౌరవం మర్యాద నిలబెట్టే కోడల్ని తీసుకొచ్చావురా. నేనేదైతే నరకం అని బాధపడుతున్నానో అదే మీరు స్వర్గం అనుకుంటున్నారు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి వేరే నానమ్మ. ఈ విషయం మీకు ఎలా అర్థమయ్యేలాగా చెప్పాలి? అమ్మా సియా, చుట్టాలు బంధువులు అందరూ వచ్చే వేళయింది. వంట చేయాలి, పదా. ఆగమ్మా, ఏంటమ్మా నల్లబట్టలేసుకున్నావు? వెళ్ళి వేరే చీర కట్టుకో. ఈ నరకం భరించడం నా వల్ల కాదు. వెంటనే దీనికి ముగింపు పలుకుతాను. మనవడా, మొదటి రాత్రి బట్టలు ఒక్కరోజే వేసుకుంటారు. వెళ్ళి నువ్వు కూడా బట్టలు మార్చుకో. వెళ్ళరా.
అమ్మా సియా, తొందరగా రామ్మా, అందరూ వచ్చేస్తున్నారు. శోభనం జరగని నీకు ఇలాంటి విషయాలు తెలిసే అవకాశం లేదు కదా అని. అది నా ఉద్దేశం అంతే. నా మొగుడు చేతకాని వాడని నా దురదృష్టాన్ని వెక్కిరించింది. ఇది వంటల పరీక్షల్లో నెగ్గకూడదు. నగలు దీని చేతికి దక్కకూడదు. అయితే చెడగొట్టడానికి గట్టిగా ఏదైనా ప్లాన్ చేద్దామా? అవసరం లేదు. దాని టెన్షన్ చూసావా? ఎప్పుడు వంటగది మొహం చూసినట్టు కూడా లేదు. అది ఫెయిల్ అయిపోతుంది. వీళ్ళేమో వంటగదిలోకి తోసేలా ఉన్నారు. అక్క ఇంకా రాలేదు. ఏం చేయాలి? ఏంటమ్మా, ఇంతమందికి వంట చేయమనేసరికి కంగారుగా ఉందా? అమ్మవారిని తలుచుకుని మనసు పెట్టి వంట చేయి, రుచి అదే కుదిరిపోతుంది. ఎవరిని పట్టుకుని కంగారని అడుగుతున్నావు కౌసల్య? జానకి రామయ్య పెంపకంలో పెరిగిన పిల్ల, సాంప్రదాయాలు కట్టుబాట్లు అన్నీ తెలిసిన పిల్ల. 25 మందికి వంట చేయడం ఒక లెక్క, వంటి చేత్తో చేసి పడేస్తుంది. బాగా చెప్పావమ్మా. ఏదో అదృష్టం బాగుండి ఈ ఇంటి కోడలైపోలేదు. అన్ని అర్హతలు ఉన్నాయని అందరికీ అర్థం అవుతుంది. అప్పుడే తొందరపడి సర్టిఫికెట్లు ఇచ్చేయొద్దు మావయ్య గారు. వండనివ్వండి, రుచి చూడనివ్వండి. అప్పుడు తెలుస్తుంది ఈ పప్పులు ఉడుకుతాయో లేదో. నీకున్న సినిమా పిచ్చికి ఎప్పుడు నువ్వు వంటగది మొహం కూడా చూసుండవు. శోభనం గదిలో మేనేజ్ చేసావు కదా, ఇప్పుడు ఇక్కడ ఎలా మేనేజ్ చేస్తావు? చెయ్యి, నేను చూస్తా. ఏంటి, చిన్న కోడల్ని బెదిరిస్తున్నావా? ఒంటి మీద బట్ట కూడా నలగనేవో. నువ్వీ పరీక్ష పాసవగాలేంది, జానకి రామయ్య కూతురు పాసవదా? కరెక్ట్ నాన్నమ్మా. పైగా నా తమ్ముడి సెలక్షన్ కదా, అన్నిట్లోనూ అదరగొట్టేస్తుంది. పెళ్ళాన్ని సంతోషంగా ఉంచడం చేత కాదు గాని సటైర్లు మాత్రం బాగా వేస్తాడు. వీళ్ళేమో వంటల రుచి చూడాలంటున్నారు. నాకేమో వంట రాదు. అక్కేమో ఇంకా రాలేదు. రామా, సత్యనారాయణ స్వామి వ్రతంలో నువ్వే నన్ను కాపాడావు. ఈరోజు ఈ భోజనాలకి వెళ్ళి నేనెక్కడ దొరికిపోతానోనని భయం వేస్తోంది. అన్నీ నువ్వే చూసుకోవాలి రామా. నీ మీదే భారం వేశాను. ఒరే మనవడా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఇందు, బయటికి వెళ్ళొస్తాను. ఇక్కడ అంతకన్నా ముఖ్యమైన పనుంది నాన్నా.
మొదటిసారిగా నా కోడలు నీ భార్య పొయ్యి వెలిగించి తన చేతి వంట మనకి రుచి చూపించబోతోంది. అందుకే భయపడి పారిపోతున్నట్టున్నారు మరిది గారు. ఊర్మిళ, పరాచకాలు చాలు. పరాచికాలు కాదత్తయ్యా, నిజం చెప్తున్నా. నిజంగా భార్య మీద ప్రేమ ఉన్నవాడైతే ఈ టైంలో భార్య పక్కనే ఉండి ప్రోత్సహించి పరీక్షలో నెగ్గేలా చేసి తనకివ్వబోయే నగల్ని ఆయన చేత్తో అలంకరించి మురిసిపోవాలి కదా. మరి అదేం లేకుండా సంబంధం లేనట్టు వెళ్ళిపోతుంటే ఏమనుకోవాలి? తన భార్య గెలుస్తుందన్న నమ్మకం లేదా? లేకపోతే ఇక్కడుండే పరిస్థితులేమన్నా లేవా? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఊర్మిళ. ఏం జరిగిందని నా మనవడు ఇక్కడుండే పరిస్థితి లేదంటున్నావు? ఏ నాన్నా, సియా ఈ పరీక్షలో నెగ్గుతుందన్న నమ్మకం లేదా? మాట్లాడండి మరిది గారు. అంత నమ్మకం ఉంటే మీ భార్యకొక్క ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆయన ఇందాక గదిలోనే ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. మీరు చూశారు కదా బామ్మగారు. అవును, నేను చూశా కదా. నువ్వివేం పట్టించుకోకు మనవరాలా. నీ చేతి వంటతో అందరి నోళ్లు మూయించు చాలు. వెళ్ళు, తొందరగా కానివ్వు. అందరూ వచ్చే టైం అయింది. వెళ్ళమ్మా, వెళ్ళు. మళ్ళీ ఎక్కడికి రా. పదహారు రోజుల పండగ వరకు బయట అడుగు పెట్టడానికి వీల్లేదు. వీల్లేదన్నా ఆగరు బామ్మగారు. రాత్రి నుంచి చూస్తున్నా మరిది గారు ఇక్కడుండలేరు. ఇక నువ్వు నోరు మూసుకుంటే మంచిది ఊర్మిళ. నా నోరు మూయించడం కాదత్తయ్య. మీ అబ్బాయి గారు ఎందుకు మొహం మార్చుకున్నారో అడగండి. రాత్రి నుంచి దేవాంశ్ అలాగే ఉన్నాడు.
మాట్లాడవేంట్రా? ఎన్నో రాజుల సంబంధాలు వస్తున్నా కాదని సియాని నువ్వు ఇష్టపడ్డావని నీకోసం మీ నాన్న ఎన్నో మెట్లు దిగి మన స్థాయికి తూగని వాళ్లతో సంబంధం కలుపుకున్నాడ్రా. ఇప్పుడు నువ్వు సంతోషంగా లేవంటే వీటన్నిటికీ అర్థమే ఉండదు. అసలేం జరిగిందో చెప్పు. చెప్పండి మరిది గారు, మీ బాధకి కారణం ఏంటి? మీరు ఊహించనిది, జరగకూడనిది ఏమీ జరగలేదు. మనోడా, నువ్వు ఇట్రా చెప్తా. రా రారా. ఇందు ఇప్పుడు చెప్పు, ఏంటి నీ సమస్య? మాట్లాడకపోతే ఎలా తెలుస్తుందిరా? నా ఆరోగ్యం గురించి నీకు తెలుసు కదా. అసలే నాది చిన్న గుండె. ఇది కొట్టుకుంటుంది అంటే నీ సంతోషం వల్లే. నువ్వు బాధపడితే ఈ గుండె ఆగిపోదు. నా బాధ నీ గుండెని ఆపేస్తుందంటే ఇంకేం మాట్లాడమంటావు ఇందు? ఒక పక్క నిజం చెప్పమంటున్నారు, ఇంకొక పక్క నోరు మూసేస్తున్నారు. చెప్పరా మనవడా, ఏంటి నీ సమస్య? కారణం ఎవరు? నువ్వే ఇందు. నేనా? అవును, నువ్వే. ఆ రోజు గాజులు తొడగడానికి మీరు వెళ్ళినప్పుడు నీతో పాటు నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఏం చెప్పాడత్తయ్యా? ఏమంటున్నాడమ్మా? ఏమంటే ఏం చెప్పమంటావు? ఆ రోజు సియాకి గాజులు తొడగడానికి వెళ్ళినప్పుడు వాణ్ణి బయటే ఉంచి నేను లోపలికి వెళ్ళాను కదా, అందుకోసమని ఇలా ఉన్నాడట. అప్పుడెప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు మొహం మార్చుకోవడం ఏంటమ్మా? అదంతా నిజం అనుకుంటున్నావా? పరాచికాయలాడుతున్నాడు. వాడికి నాకు ఇది మామూలేలే. అక్క ఇంకా రాలేదు. ఈ వంటలు ఎలా చేయాలి? స్టవ్ వెలిగించడం కూడా రాదు. వంట చేయమంటే కాలు కాలిన పిల్లిలా అలా తిరుగుతున్నావేంటి తోడి కోడలా? కొంపతీసి ఎవరైనా వచ్చి సాయం చేస్తారేమో అని ఎదురు చూస్తున్నావా ఏంటి? మనుషులు కాదు కదా, ఈగ దోమ కూడా నీకు హెల్ప్ చేయడానికి రావు. నిజం చెప్పు, నీకు వంట రాదు కదా? వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నావు కదా? అదే నిజమైతే రాత్రి శోభను జరగకుండా జరిగిందని బిల్డప్ ఇచ్చావన్నా నా అనుమానం కూడా నిజమే.
ఇప్పటికే ట్విస్టులతో చచ్చిపోతుంటే మధ్యలో ఈవిడ పోరేంటి? మాట్లాడవేంటి? నేనన్నది నిజమా కాదా? ఊర్మిళ, హా? ఇక్కడేం చేస్తున్నావు? సియా ఎలా వంట చేస్తుందో చూస్తున్నానత్తయ్యా. నువ్వేం చూడక్కర్లేదు, తను చూసుకుంటుందిలే. ఏంటి చూసుకునేది? ఇంతసేపు అయినా ఇంకా స్టవ్వే వెలిగించలేదు. అసలు స్టవ్ వెలిగించడం వచ్చో రాదో.